నమస్కారం. నా పేరు పిపిఎన్ ప్రసాద్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం మేనేజర్గా పనిచేసిన శ్రీ పెంచలయ్య గారి ప్రథమ కుమారుడిని. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. అలాగే మఠాధిపతి గారి మేనల్లుడిని కూడా. దాదాపు 4 సంవత్సరాలుగా పాలేపు శ్రీనివాసులు గారు ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా నాపై విష ప్రచారం చేసి ఉన్నారు. అదే సమయంలో నాపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తూ వివిధ వీడియోలు, మెసేజ్లు నిరంతరం అదే పనిగా పెట్టుకొని నాపై విష ప్రచారం చేస్తున్నారు. అందుకు కారణాలు ఏంటి, దాని వెనుక ఉన్న మర్మం ఏంటి అనేటువంటిది మీకు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా శ్రీ వీరభద్ర స్వామి వారి మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు మే 8వ తేదీ 2021 సంవత్సరం నాడు బ్రహ్మైక్యం చెందిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వారం రోజులకి మఠాధిపతి వారసుల మధ్య వివాదం తలెత్తింది. ప్రథమంగా మారుతమ్మ గారు నాకు నా వీలునామా రాశారని, నాకు కూడా వీలునామా రాశారని వీరభద్ర స్వామి గారు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామిని మఠాధిపతి కాకుండా అడ్డుకోవడానికి ఆ రోజే కుట్ర పన్నిన విషయం మాకు అర్థమైంది. మే 27వ తేదీన ఒక చిల్లర గొడవ జరిగి డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్ గారు విచారణ నిమిత్తం వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయము, నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగలేదు కనుక ఆ వీలునామా కానీ నామినేషన్ కానీ చెల్లవు అనేటువంటి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చి ఉన్నారు. ఆ గొడవ జరిగే సమయంలో నేను కూడా లేను. అప్పటికి 6 రోజుల క్రితం వరకు కూడా మా తమ్ముడి అనారోగ్యం కరోనా వలన బద్వేలోనే ఉంటూ అక్కడే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది తమ్ముడి కోసం. ఆ రోజు గొడవ జరిగిన తర్వాత మాత్రమే నేను మఠం వచ్చున్నాను. అప్పటి వరకు నేను మఠం విషయంలో పెద్దగా జోక్యం కూడా చేసుకోలేదు. అయితే ఆ తర్వాత ఆ గొడవ జరిగిన వెంటనే వారి యొక్క కుట్రను కూడా అర్థం చేసుకొని మఠాధిపతి నియామకం విషయంలో పూర్తి సహకారం అందివ్వాలని నాకు బాధ్యతలు అప్పగించారు వెంకటాద్రి స్వామి గారు, మా బావ. ఆ తర్వాతనే నేను పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నాను. పూర్తి సహకారం కూడా ఇచ్చి ఉన్నాను. ఈరోజు వరకు కూడా, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ క్లుప్తంగా 3 విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు మఠాధిపతి నియామకంలో ముఖ్యమైనటువంటిది ఉండేటువంటి నియామకంలో కేవలం 2 సెక్షన్లు, ఒకటి 53, 2 54, 1, 2. 53 ఏం చెప్తుంది అంటే, ఫౌండర్ రూల్ ఉన్నా లేదా ఆచార సంప్రదాయ వ్యవహారాలు ఉన్నా కూడా వాటినే అనుసరించాల్సిన అవసరం ఉంటుంది ధార్మిక పరిషత్ అనేటువంటి నియామకంలో. అయితే ఒకవేళ మఠాధిపతి వీలునామా కానీ నామినేషన్ కానీ చేసి ఉన్నట్లయితే, వీలునామా అనేది లేదు, కేవలం నామినేషన్ అనేది మాత్రమే ఉంది. నామినేషన్ చేసి ఉన్నట్లయితే అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటిది 54(1) చెప్తుంది. ఒకవేళ నామినేషన్ చేయడంలో విఫలమైతే 53(1) ప్రకారము సంప్రదాయ ఆచార వ్యవహారాలు కావచ్చు, ఫౌండర్ రూల్ ప్రకారం 54లో ఉండేటువంటి అర్హతలు, 53(2)లో కూడా అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు వారికి ఉన్నట్లయితే వారికి మఠాధిపత్యం ఇవ్వాల్సి అనేటువంటిది క్లియర్గా చట్టంలో ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, నాకు నామినేషన్ ఉందని చెప్పినటువంటి మారుతమ్మ గారు కావచ్చు, నాకు వీరునామా ఉందని చెప్పినటువంటి వీరభద్ర స్వామి గారు కావచ్చు, ఆ రెండూ కూడా నామినేషన్ చేయలేదు మఠాధిపతి. దీనికి చేయాల్సిన పని ఏంటంటే, మఠాధిపతి తాను బ్రతికి ఉన్నప్పుడు తదుపరి వారసుని నిర్ణయించి ఒకరిని సిఫారసు చేస్తూ, అంటే నామినేషన్ చేస్తూ ధార్మిక పరిషత్కి పంపాల్సి ఉంటుంది స్వయంగా, లేదా ఆఫీస్ ద్వారా పంపాలి. దానికి ధార్మిక పరిషత్ ఆమోద ముద్ర వేసి తిరుగు పంపిస్తుంది. అప్పుడు ఆ ఆమోదం పొందిన వ్యక్తి ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు ఉత్తరాధికారిగా నియమించబడతారు. మఠాధిపతి మరణించిన పిదప ఈ ఉత్తరాధికారి మఠాధిపతి అవుతారు. ఇది ప్రక్రియ. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అనేటువంటిది తీసుకుంటే, మఠాధిపతి గారు చెప్పినటువంటి, అదే మారుతమ్మ గారు చెప్తున్నట్టు మఠాధిపతి గారు నియామకం చేసిన అనేటువంటి పదం తప్పు. ఎందుకంటే మఠాధిపతి గారికి నిజంగా గోవిందస్వామిని మఠాధిపతి చేసే ఉద్దేశం ఉండి ఉంటే స్వయంగా నామినేషన్ చేసి ధార్మిక పరిషత్కు పంపి ఆమోదం చేయించుకొని పెట్టేవారు. కానీ విచారణలో జరిగినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, అప్పటి వరకు పంపించారని మేము కూడా అనుకున్నాము. కానీ ఆమోదం పొందలేదు కాబట్టి చెల్లుబాటు కాదని అనుకున్నాం. కానీ జస్టిస్ కృష్ణమోహన్ గారు ఏంటంటే, ఆమోదం పంపడానికి సమయం అనేది లేదు, కేవలం పంపడానికి మాత్రమే 90 రోజుల కాలపరిమితి ఉంది, వాళ్ళు ఆల్రెడీ 90 రోజుల్లో పంపించినట్టు ప్రూఫ్ ఉంది, కాబట్టి ఇప్పుడు ఆమోదిస్తే తప్పేంటి, చేయొచ్చు కదా అనేటువంటి విషయం వచ్చిన తర్వాత మండలిలో ఒక చిన్న ఆలోచన మెదిలి దత్తాత్రేయ గారి సహకారంతో మఠం ఆఫీసులో రిజిస్టర్లు బయటకు తీసుకున్నాం. అక్కడ జరిగింది ఏంటంటే, మఠాధిపతి సంబంధించి పౌరాపటాన్ని కలిగినటువంటి మేనేజర్ కానీ ఇద్దరు కూడా
ఆ నామినేషన్ పంపినట్టు ఆధారాలు ఎక్కడా కూడా లేవు. అంటే 90 రోజుల్లోపు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం రిజిస్టర్ మొత్తం తీస్తే ఎక్కడా కూడా పంపించినట్టు ప్రూఫ్ లేదు. అంటే ఎంట్రీ ఉంటుంది, అది లేదు. అంటే మఠాధిపతి నామినేట్ చేయలేదు. ఇక 2018లో నామినేషన్ చేశారు అని వీలునామా రాశారని చెబుతున్నటువంటి రెండవది, అది మారుతమ్మ గారు పంపించినట్టు ప్రూఫ్ పెట్టారు. నిజానికి పంపితే మఠాధిపతి పంపాలి, లేదా మఠాధిపతి తరపున మేనేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరాచార్య పంపాలి. ఇద్దరూ పంపకుండా మారుతమ్మ గారికి ఏ అధికారంతో డిస్పాచ్ రిజిస్టర్ మఠం అఫీషియల్ రిజిస్టర్లో వాళ్ళ పేరుతో పంపిస్తారు? ఇది చాలా తప్పు. అయినప్పటికీ ఆ రిజిస్టర్ ఇవ్వండి చెక్ చేస్తామంటే అది కూడా ఇవ్వలేదు, అసలు లేదు ఆ బుక్ అన్నారు. ఈ 2 డాక్యుమెంట్స్ మేనేజర్ని అఫీషియల్గా లెటర్ తీసుకొని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. సో అదే బలమైన ఆధారమైంది. అంటే ఫైనల్గా మఠాధిపతి గోవిందస్వామిని నామినేట్ చేయలేదు, వీలునామా రాసినట్టు ఆధారాలు లేవు. మరి అడగచ్చు, అసలు ఫేక్ అని అనుకుంటే కన్నా మీరు కోర్టులో వేయచ్చు కదా, అది ఫేక్ అనొచ్చు. ఫేక్ మేము అనాల్సిన అవసరం, ఎందుకంటే ఫేక్ అంటే అది సివిల్ కోర్టుకు పోమంటారు, తేల్చుకునేసరికి టైం పడుతుందనే ఉద్దేశంతో మొదట్లో మేము సివిల్ కోర్టుకు పోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ చట్ట ప్రకారము పంపాలి, ఆమోదం, ఆ 2 పాయింట్స్ టెక్నికల్గా బలంగా ఉన్నాయి కాబట్టి మేము అంత దాకా పోలేదు. ఒకవేళ నిజంగా మఠాధిపతి రాసినా కూడా పంపలేదు కాబట్టి చెల్లుబాటు కాదు అనేది పాయింట్లో ఉన్నాం. సో ఫైనల్గా మారుతమ్మ గారు 4 సార్లు హైకోర్టును ఆశ్రయించారు. మొదట దారుణ పరిస్థితి నిర్ణయం తీసుకోకముందు నన్ను నామినేట్ చేసినటువంటి మా కొడుకును మఠాధిపతిగా ప్రకటించినటువంటి గోవిందస్వామిని మఠాధిపతిగా ప్రకటించాలని హైకోర్టుకి వేస్తే హైకోర్టు రెండింటిని కొట్టేసింది. అంటే మారుతమ్మ గారి వినతిని పూర్తిగా తిరస్కరించింది. దారుణ పరిషత్తే నిర్ణయం తీసుకోమని చెప్పింది. దారుణ పరిషత్ మళ్ళీ పరిశీలించి చట్ట ప్రకారం నామినేషన్ చేయలేదు కాబట్టి మారుతమ్మ గారికి గోవిందస్వామికి రాసినటువంటి నామినేషన్ వీలునామా, అది సేమ్ వీరభద్రస్వామి గారు రాసిన వీలునామా 2 కూడా చల్లవు అని చెప్పేసి దారుణ పరిషత్ కొట్టేసింది మళ్ళీ. అంటే ఇప్పటికి 3 సార్లు కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు ఆశ్రయించింది. అది దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ కొంచెం నేను చేసినటువంటి తప్పట్టడు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మొదట మారుతమ్మ గారు కోర్టుకెళ్ళి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలయాపన చేసి మళ్ళీ అది గెలిచిన తర్వాత లేదా ఓడిపోయిన తర్వాత మళ్ళీ వీరభద్రస్వామి గారు మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలయాపన చేసి అసలు మఠంలో మఠాధిపతి లేకుండా చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకంతో నేనేం చేశానంటే పాలెపు గారితో కొన్ని మాటలు కలపాల్సి వచ్చింది. ఎందుకంటే పిటిషన్ వేసింది వాళ్ళు కాబట్టి వారి తరపున ఇంప్లీట్ పిటిషన్ వేయించడానికి వీరభద్రస్వామి గారు లాగితే 2 ఒకే కేసులోనే తెగుతాయనేటువంటి ఒక ఆలోచన. ఈ విషయం బావ కూడా చేశాను. కాబట్టి నేనేదో ఆయనతో రాయబారాలు చేసుకుని నాకు మేనేజర్ పదవి ఇస్తే నేను సపోర్ట్ చేస్తానని ఒప్పందం చేసినట్టు దైవ సాక్షిగా నాకు అటువంటి ఉద్దేశం కూడా లేదు. మొదటి నుంచి కూడా కేవలం నా అవసరం కోసమో మా మఠం అవసరం పరిస్థితులు బట్టి కొన్నిసార్లు కొన్ని మాటలు అతనితో మాట్లాడాల్సి వచ్చింది. వాటిని రికార్డ్ చేసేదో కొన్ని బయట తీసుకొచ్చి పెట్టారు. బట్ కొంతమంది ఇబ్బంది పెట్టుండొచ్చు కావచ్చు, కానీ నేనైతే కుట్రపూరితంగా అయితే చేయలేదు. బావను మోసం చేసే ఉద్దేశం కూడా నాకు ఆ రోజు లేదు. ఈ విషయం బావగారు కూడా ప్రతి విషయం చెప్తూనే వచ్చాను కాబట్టి నాకు బావ మాత్రమే నేను సమాధానం చెప్పుకోవాల్సింది. వాళ్ళైతే నా మీద పూర్తి నమ్మకం ఉన్నారు. దత్తాత్రేయ గారు కూడా సేమ్ అదే నమ్మకాన్ని ఈరోజు కూడా నమ్మకం పోగొట్టుకోలేదు. సో ఇది వాళ్ళు చెప్పేటువంటి విష ప్రచారం గురించి చెప్తారు. ఇక మఠాధిపతి నియామకం ఇప్పుడు మళ్ళీ హైకోర్టు అంటే దారుణ పరిషత్ డిస్మిస్ చేసిన తర్వాత ఆ యొక్క వినతిని మళ్ళీ హైకోర్టు వెళ్ళి హైకోర్టు సింగిల్ బెంచ్ కావచ్చు, డివిజన్ బెంచ్ కావచ్చు, ఈ 2 కూడా మళ్ళీ మారుతమ్మ గారికి రాసినటువంటి వీలునామా, గోవిందస్వామికి నామినేట్ చేయబట్టి చెప్తున్నటువంటి నామినేషన్ 2 కూడా చెల్లుబాటు అయినట్టుగా కోర్టు తీర్పు ఇవ్వలేదు. అంటే 2 కూడా ఆ రెండింటిని పక్కన పెట్టింది. అట్ ది సేమ్ టైం వీరభద్రస్వామి గారి మహాకుట్ర ఏంటంటే తనకు దక్కకపోయినా పర్వాలేదు మనకు దక్కకూడదు అనేటువంటి వర్షన్లో ఉన్నారు. ఎందుకు అంటే మొదట మఠాధిపతి మరణించినప్పటి నుంచి నాకు వీలునామా రాశారని చెబుతూ వచ్చినటువంటి వాళ్ళు తీరా కోర్టుకు వచ్చేటప్పటికి వీలునామాని ప్రొడ్యూస్ చేయలేదు. డివిజన్ పెంచుకోసరికి కోర్టు వీలునామా ఉండొచ్చు, కానీ అది మేము ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకంటే పంపలేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఖచ్చితంగా మఠాధిపతి పంపాలి అని వీరభద్రస్వామి గారి ద్వారా కోర్టుకు తెలియజేశారు. అది మారుతమ్మ గారికి చుట్టుకుంది. అందుకే నేను నాకు ఇంతకుముందు చెప్పాను, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే సామెత చెప్పాను. అట్లా వీరభద్రస్వామి గారి వీలునామా అది చెల్లకుండా మారుతమ్మ గారు రాసిన వీలునామాను కూడా చెల్లకుండా చేస్తుంది అనేటువంటి పాయింట్ అక్కడే అదే కరెక్ట్ అయ్యింది. ఆ రోజు నేను చెప్పిన మాట ఎప్పుడు 2 ఏళ్ళ క్రితం ఇప్పుడు వాట్సాప్లో తిప్పుతుంటాను. కరెక్ట్గా నేను ఏదైతే గెస్ చేస్తానో అదే కరెక్ట్గా హైకోర్టు తీర్పు వచ్చింది. అటు వీరభద్రస్వామి గారి వీలునామా కానీ మారుతమ్మ గారి నామినేషన్ ప్లస్ గోవిందస్వామి వీలునామా ఇవన్నీ కూడా చెల్లకుండా పక్కన పెట్టేసి కోర్టు పక్కన పెట్టినటువంటి చెత్త కాగితాలను తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి మారుతమ్మ గారు కావచ్చు, పొద్దస్తమానం ఆ గ్రూపులో తిప్పేటువంటి పాలెపు శ్రీనివాసులు గారు అవి చెల్లని డాక్యుమెంట్స్ చల్లవు. ఒకవేళ నిజంగా అవి మఠాధిపతి రాశారు, అది నిజం ఫేక్ కాదు అని అనుకుంటే సివిల్ కోర్టుకు వెళ్ళే వెసులుబాటు ఇచ్చింది. అలానే సివిల్ కోర్టుకు వెళ్ళి కాలయాపన చేసేంత వరకు వెయిట్ చేయకుండా దారుణ పరిషత్ ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా చెప్పింది. సో డివిజన్ ఇచ్చి ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది.
వాళ్ళు నచ్చితే సివిల్ కోర్టుకు పోవాలి, లేదా నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. రెండూ చేయలేదు. సివిల్ కోర్టుకు పోతే ఒకవేళ ఫేక్ అని తేలితే వీళ్ళకు శిక్ష పడుతుంది. అంటే అటు మఠాధిపతి రాదు, దానికి తోడు జైలుకి వెళ్ళాలి. సో దీనికి భయపడి వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళారు. వీళ్ళు ఇవన్నీ కుట్రలు పన్ని నా ఇన్ని కుట్రలు పన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇక మారుతమ్మ గారు అయితే మరి తీవ్రమైన స్థాయిలో నా మీద ఆరోపణ చేస్తారు. ఏంటి, నేను ఆమె మహిళ అని నువ్వు చూడకుండా అసభ్య ప్రచారం చేశారని ఒక చెత్త దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా మీద ఏదో అసభ్యకరమైనటువంటి విషయం. నేను దైవసాక్షిగా చెప్తున్నాను, ఈవెన్ బ్రహ్మంగారి జీవ సమాధి దగ్గరికి వచ్చి కూడా ప్రమాణించడానికి నేను సిద్ధం. నేను అటువంటి పని చేయలేదు, చేయించలేదు కూడా. నాకు అమ్మాయి ఉంది. అంత దుర్మార్గమైన విషయాలు కేవలం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా వెంకటేశ్వర స్వామి వారు కావాలనుకున్నాను. ఆ ప్రకారం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కోర్టులో గెలుచుకునే వచ్చాం. ఇక ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సింది దారుణ పరిషత్. దారుణ పరిషత్తులో ఉండేటువంటి వెసులుబాటు, అక్కడ ఉండేటువంటి చట్టంలో ప్రకారం దారుణ పరిషత్తు తీసుకోవాల్సిన నిర్ణయం కూడా వెంకటస్వామికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 53 సెక్షన్లో ఉన్నటువంటి సంప్రదాయం, ఆచార వ్యవహారాల ప్రకారం ప్రథమ కుమారుడు మఠాధిపతి అయ్యే సంప్రదాయం ఉందని దివంగత మఠాధిపతి గారు స్వయాన తన అప్పటి మేనేజర్ బండిగట్ల కోటేశ్వర శాస్త్రి గారితో అప్పటి దేవాదాయ శాఖ అంటే 1969లో జరిగినటువంటి ఉత్తరపత్రాలన్నీ కూడా నిజము అని దేవాదాయ శాఖ ధృవీకరించి అటెస్టేషన్ చేసి మాకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. దానికి తోడు మఠం పబ్లిషన్ అంటే మఠాధిపతి బతికున్నప్పుడు ప్రచురించినటువంటి పుస్తకాలు కావచ్చు, అంటే ప్రచురణలు అనొచ్చు, వివిధ కేసుల్లో అంటే సివిల్ కోర్టులకు సంబంధించిన కేసులు వాటిలో సంబంధించిన డాక్యుమెంట్స్లో అన్నింటిలో కూడా ప్రథమ కుమారుడు మఠాధిపతి అవ్వడం సంప్రదాయం అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మాకు బలమైన ఆధారాలు. 53లో ఉండేటువంటి సంప్రదాయ ఆచార వ్యవహారాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలనుకున్నారు కాబట్టి ఇక దారివు పరిషత్తుకు వేరే ఆప్షన్ లేదు. వెంకటాద్రి స్వామి వారి నియామకం ఇక లాంఛనం. ఎందుకంటే ఇంతకాలం కోర్టు అడ్డం ఉంది కాబట్టి వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు తీర్పు కూడా వచ్చేసింది. వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళే ఉద్దేశం వల్ల మేము ఆల్రెడీ కేవేట్ పిటిషన్ వేసి ఉండడం వల్ల ఆపమని చెప్పే అవకాశం సివిల్ కోర్టు కూడా లేదు. అట్ ది సేమ్ టైం మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్తారేమో అని సుప్రీంకోర్టులో కూడా కేవేట్ పిటిషన్ వేసి వచ్చున్నాను. దాని ప్రకారం ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళినా దారుణ పరిషత్ నియామక ప్రక్రియ ఆపండి అని చెప్పేటువంటి అవకాశం కూడా లేదంటే మా వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక మఠాధిపతి నియామక ప్రక్రియ దాదాపు 4 ఏళ్ళుగా కొనసాగుతూ వచ్చింది. ఇక ఆగే పరిస్థితి దాదాపు లేదు. దాదాపు 100% రేపు ఆగస్టు 25వ తేదీకి పాత కమిటీ పూర్తయిపోతుంది. వాళ్ళ యొక్క కాల పరిమితి. కొత్త కమిటీ నియామకం చేస్తున్నారు. ఈ ఆగస్టు 20 తర్వాత సెప్టెంబర్ 1st వీక్ లోపు అక్కడ పూర్తయిపోతే ధార్మిక పరిషత్ మఠాధిపతిగా వెంకటస్వామి నియామకం దాదాపు లాంఛనమే. దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, సిఫారసులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సిఫారసు అనే పదం వాడకూడదు, ఎందుకంటే సిఫారసు ద్వారా గెలడం కాదు, మనకు ఆధారాలు అనేటువంటివి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, అందరికీ కూడా చట్ట ప్రకారం దాంట్లో వారు కూడా ఎమ్మెల్యే గారి మీద సంప్రదించినప్పుడు కూడా చట్టంలో మీకు అనుకూలంగానే ఉంది అని దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అదే చెప్తూ వచ్చారు. కాబట్టి 100% వెంకటేశ్వర స్వామి గారు మఠాధిపతి అవకాశం అతి త్వరలోనే రోజుల లెక్కన పెట్టుకోవచ్చు. ఇక పాలెపు గారు కావచ్చు, మారుతమ్మ గారు చేసేటువంటి తీవ్రమైన దుష్ప్రచారాలన్నీ కూడా తప్పు అని చెప్పడానికి నా దగ్గర ఉండేటువంటి ఆధారాలన్నీ కూడా మీకు కూడా చెప్పు ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.